గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఏంటి ఇక్కడ? చిన్న డౌట్ అంతే. బాయ్ సార్. సార్. సార్ క్యాంటీన్ సార్. గో టు క్లాస్ గో. వెళ్ళండి. సరే సార్. బతికిపోయాడు. అరే కొడితే ఎన్నిసార్లు ఊరికి ఇట్లా ఇరుక్కుండా ఇంకోసారి ఎదురుకు వచ్చినాక పడితే నీకు. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయని వాళ్ళు లేచి నిలబడండి. అరే ప్రాజెక్ట్ ఎందుకు సబ్మిట్ చేయలే? ఇవాళ శుక్రవారం సార్. శుక్రవారం అయితే సబ్మిట్ చేయవా? చెయ్యను సార్. మా అమ్మ చెప్పింది శుక్రవారం పూట మన ఇంట్లోకి వెళ్ళేది బయటికి పోకూడదు అని చెప్పి. అవునా? అయినా ఇప్పుడు కాదు నీ సంగతి. ఎగ్జామ్ పేపర్లు ఇచ్చినప్పుడు చెప్తా. లాజిక్ చెప్తావా? చూస్తా. ఈ లాజిక్ తెలియక నైట్ అంతా కూర్చొని నేను నిన్ను లెక్క దేడిది మాకు దాన్ని కాదురా. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎంతసేపు చూస్తారు సార్? ఏంటో తెలుసా అవి? నేను రాసిన ఎగ్జామ్ పేపర్ సార్. నువ్వు రాసిన ఎగ్జామ్ లో ఇన్ని పేపర్లు ఉంటాయమ్మా? ఓ అది కరెక్ట్ కదా. మరి ఏం సార్ అది? నీ మీద వచ్చిన కంప్లైంట్స్. సార్ కంప్లైంట్సా? రాజకీయ నాయకుల మీద కూడా ఇన్నికన్నా కంప్లైంట్స్ రావు కదా సార్. అదే కదా నా బాధంతా. ఏదో నా ఫ్రెండ్ కూతురు కదా అని చెప్పేసి వదిలేశా. ఇంకా నా వల్ల కాదమ్మా. అయినా నా మీద ఇన్ని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు సార్? వెళ్ళి వాళ్ళని కొడతావా? ఆహా లేదు, జస్ట్ తెలుసుకుందామని. ఒక్కరు కాదమ్మా, ఫ్యాకల్టీ స్టూడెంట్స్ వాచ్మెన్తో సహా ఇచ్చారు నీ మీద కంప్లైంట్స్ మొత్తం. సార్ నేను ఈ కాలేజ్కి చేసిన సోషల్ సర్వీస్ మీరు మర్చిపోయినట్టున్నారు సార్. నువ్వు ఈ కాలేజ్ చేసే పెద్ద సర్వీస్ ఏంటో తెలుసా? ఏంటి సార్? ఈ కాలేజ్ వదిలిపెట్టేసి వెళ్ళిపోవడమే. అయినా నేను అసలు ఏం చేశానో చెప్పండి సార్, నాకు అర్థమైతలేదు. అసలు ఏం చేయలేదు అడుగు ఫస్ట్. చదువుకోవడం తప్ప అన్ని చేసావు. ఫ్యాకల్టీస్ని బెదిరించడము, స్టూడెంట్స్తో ర్యాగింగ్, సీనియర్స్తో కొట్లాట, పైగా 15 బ్యాక్లాగ్స్. ఇంకేం కావాలి? సార్ మీకు తెలియదు సార్, కాలేజ్లో నేను చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. జూనియర్స్లో నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? మరి సీనియర్స్? అప్పు ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు లేండి సార్. అయినా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. కాలేజ్ అన్నా వదిలేసి వెళ్ళిపో, లేకపోతే బుద్ధిగా చదువుకో. నీకు ఈ రెండే ఆప్షన్స్. సార్ అయినా ఇవి రెండు జరగని పనులతో కానీ. అయినా సార్ మీరు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి నేను ఈ కాలేజ్లో జాయిన్ అయినా సార్, లేకపోతే నాకేం అవసరం లేదు. ఏంటి వెళ్ళిపోతావా? ఈయనేంటి ఇట్లా రివర్స్ అయ్యిండు? సార్ అయినా నేను ఇప్పుడు ఇక్కడ వదిలేస్తే మా ఫాదర్కి మీకున్న రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నా. సరే ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకో. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఇక వచ్చాడు చూడు నీ చెంచాగాడు. ఇంకొకసారి మార్కులు తక్కువ వచ్చాయో ఇద్దరికి మీకుంటుంది. ఎలాండే? ఓకే సార్. సారీ. సరే సార్. సరే. మాడిపోయిన దోశలాగున్నావు. నీ మొహానికి ఫైట్స్. అయినా ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే కొడతానన్నాడు కానీ అసలు రాయకపోతే బంక్ కొడదాం, ఏమవుతుంది? సార్ అడిషనల్. సార్ అడిషనల్. చూపిరా చూడు. ఓయ్ రాస్కా. సార్ అడిషనల్. అమ్మయ్యా. విజయ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అచోత్ నువ్వు కొంచెం చదువుకొని చావచ్చు కదరా? సరే సార్. ఎందుకు నవ్వుతున్నావు? నేనైతే ఎగ్జామ్ రాయాలి. నువ్వు ఎంత చక్కగా రాస్తావో నాకు తెలుసు. నీ ఎగ్జామ్ పేపర్ చూసి సార్ కొడుతుంటే చిక్క చిక్క చిక్క